మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది మొబైల్ కోర్టు. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ మంజూరైంది. జనవరి 31న అంబటి రాంబాబును అరెస్టు చేశారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది మొబైల్ కోర్టు. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ మంజూరైంది. జనవరి 31న అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో అందిస్తారు. అశోక్, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది, డీటెయిల్స్ అండి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ మంజూరైంది. గత నెల 30వ తేదీన ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ తిరుమల లడ్డూపై తెలుగుదేశం నాయకులు ఫ్లెక్సీలు వేసి విష ప్రచారం చేస్తున్నారో దాన్ని వాళ్ళకి బుద్ధి రావాలంటూ గోరంట్లు వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి వస్తూ ఉండగా తెలుగుదేశం గోండాలు ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి సందర్భంగా ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్లపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి సంబంధించి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారు తెలుగుదేశం వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు నమోదు చేయలేదు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పైన నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో 14 రోజులు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. అయితే ఆయన బెయిల్ పిటిషన్ వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. రాంబాబుకు ఆ కేసులో నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేసింది. అలానే పోలీసు కస్టడీ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని డిస్మిస్ చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ రాష్ట్రంలో 3 రోజులు అంటే ఆ దాడి జరిగిన తర్వాత అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో కూడా 41A నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి రాంబాబును అరెస్టు చేయవద్దని కూడా 35 కేసులో హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈరోజు పీటీ వారెంట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ ఆందోళనకు సంబంధించి సిఐ ఆందోళన చేస్తూ ఉంటే అంబటి రాంబాబు పట్ల దురుసుగా వ్యవహరించారు. అది ఆ కేసులో ఈ రోజు రిమాండ్ విధించింది. కేసు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ కేసులో మాత్రమే ఇంకా అంబటి రాంబాబుకు బెయిల్ రావాల్సి ఉంది. మిగిలిన కేసుల్లో మొత్తం అన్నింటిలో బెయిల్ వచ్చేసింది. 41A నోటీసు ప్రొసీజర్ కావాలని ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది, ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? అంటే వారం రోజుల క్రితం నల్లపాడు స్టేషన్ లో నమోదైన కేసులో మాత్రమే ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఈ రోజు పీటీ వారెంట్ పైన రాజమండ్రి నుంచి తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. అంటే ఆ ఒక్క కేసు మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ రోజు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సిఐ పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆ కేసులో మాత్రమే రిమాండ్ విధించింది. ఈ ఒక్క కేసులో కనుక బెయిల్ వస్తే అంబటి రాంబాబు పైన ఉన్న కేసులన్నీ దాదాపు పూర్తయినట్లే అని స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ అశోక్.